విశాఖలో గ్యాస్ సిలిండర్స్తో డెలివరీ బాయ్ పరారైన ఘటన కలకలం రేపుతోంది. గాజువాకలో గత కొన్ని నెలలుగా గ్యాస్ డెలివరీ చేస్తున్న డెలివరీ బాయ్ అప్పారావు 30 సిలిండర్స్తో పారిపోయాడు. చిన్నగంట్యాడ ఏజెన్సీలో పనిచేస్తున్న అప్పారావు కస్టమర్ల వద్ద ఓటీపీ అడిగి తీసినట్టుగా స్థానికులు ఆరోపించారు. గ్యాస్ ఏజెన్సీకి స్థానిక గ్యాస్ వినియోగదారులు ఫిర్యాదు చేశారు. చెప్పారండి, రాలే. ఓటీపీ చూపిస్తుందండి, అయిపోయినట్టుగా మెసేజ్ వచ్చింది. మెసేజ్ రాలేదండి, చూపిస్తుంది సెల్లోన. ఇక్కడికి వస్తే ఈరోజు వస్తుందని చెప్పారండి. ఏది మరి రాలే. ఉదయం నుంచి చూసామని మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఏమైనా వస్తే ఇస్తామనే చెప్తాను కానీ ఇవ్వడం లేదండి. గ్యాస్ సబ్సిడీ డైవర్షన్ అనే దాని మీద ఒక కంప్లైంట్ మార్నింగ్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ మణికంఠ ఇండియన్ గ్యాస్ సప్లయర్స్ వారి పరిధిలో ఉన్న కన్జ్యూమర్స్ ఇష్యూ. అది ఒక డెలివరీ బాయ్ నేమ్డ్ యాజ్ అప్పారావు ఈ గ్యాస్ సిలిండర్స్కి సంబంధించి ఓటీపీ కన్జ్యూమర్ దగ్గర నుంచి తీసుకొని ఈ ఫిల్డ్ సిలిండర్ అండ్ ఎంటీ సిలిండర్స్ రెండింటిలో కూడా అతను ఎక్కడికో ఎస్కేప్ అవ్వడం జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు. అది మనకు కూడా ఈరోజు మార్నింగే తెలిసింది. సో ఆ విషయాన్ని అంటే మనం కంప్లీట్ రిసీవ్ చేసేసుకొని పోలీస్ వారికి కంప్లైంట్ చేసి తర్వాత డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసేసి ఎవరికైతే ఈ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళందరం కూడా మనం సిస్టంలో ఎంక్వైరీ చేసేసి ఆల్టర్నేటివ్ సిలిండర్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. ఈ ఐఓసిఎల్ సేల్స్ మేనేజర్ తర్వాత ఇక్కడున్న లోకల్ సప్లయర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ సిలిండర్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. న్యూస్ వస్తున్నా భయాందోళన గురి చేసిన అవన్నీ నమ్మదు దయచేసి. వీ హ్యావ్ ఎనఫ్ సప్లై, మనకు సప్లై ఉంది. ఒకటండి, ఇక్కడ బాయ్ లోపం ఉన్నది. ఎందుకంటే బాయ్కి అసలు మమ్మల్ని యాజ్ ఎ కస్టమర్ దగ్గరికి వచ్చి ఓటీపీ అడుగుతాడు. ఏమండి మీకు ఓటీపీ లేదే మేము గ్యాస్ ఇవ్వలేము అని. కానీ అదే ఓటీపీ లేకుండానా బ్లాక్లోనే వాళ్ళు ఎలాగ అమ్ముకుంటున్నారు అంటే వాళ్ళకి కావాల్సింది బండ, ఓటీపీ కాదండి. ఓటీపీ అన్నది నామకరణం. ఏంటంటే ఇప్పుడు 19 కేజీలు బండ ఆఫ్ చేశారు కాబట్టి వాళ్ళకి డబ్బు కావాలి కాబట్టి వాళ్ళకి ఇస్తున్న డబ్బులకి ఆశపడి 1000కి 2000కి 3000కి కూడా బండ్లు ఇంకా అమ్ముకుంటున్నారండి. ఇది ఒకటి. ఈ గ్యాస్ వాళ్ళందరూ కూడా మా బండ్లు పోయాయి అని చెప్పి మేము ఇక్కడికి వస్తే చెప్తున్నారు కానీ ఆ బండలను ఎలా రికవరీ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ బాయ్ లేడు అని చెప్పి అంటున్నాడు. కానీ పాతగాజు ఒక కిందకి వెళ్తే మటుకు 80 ఫీట్ రోడ్లోని ప్రతిరోజు వ్యాపారం చేస్తున్నారు.